ఈ నెల 5వ తేదీన నాటు తుపాకీతో ఒక వ్యక్తి కాల్చి హత్య చేసిన వ్యక్తిని బుధవారం ఉదయం అరెస్ట్ చేసి నాటు తుపాకీ స్వాధీనపరుచుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. కొత్తవలస మండలం మూసిరాం గ్రామానికి చెందిన సింహ అప్పారావు 70, తన సమీప బంధువైన సిం అప్పారావు 40 ఈ నెల 5వ తేదీన నాటు తుపాకీతో కాల్చి చంపాడు. చనిపోయిన అప్పారావు కూతురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తవలస సిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. చంపిన వ్యక్తి అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం పాతవలస గ్రామం ఆటోపై వచ్చి నాటు తుపాకీతో గురి చూసి గుండెల్లో కాల్చాడు. ఆటో వదిలి సంఘటన స్థలం నుంచి పరారై దొరకకపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసులో జరిగిన విషయం ఏంటంటే, ఒక 2 తులాలు బంగారం గురించి వరుసకి అన్నయ్య అయిన సింహ అప్పారావు అనే వ్యక్తిని వరుసకి తమ్ముడైన ఇంకొక సింహ అప్పారావు ఒక తుపాకీతో నాటు తుపాకీతో కాల్చి చంపడం జరిగింది. తేదీ 5వ తారీఖున ఈ ముద్దాయి సింహ అప్పారావు ఒక ఆటోలో వచ్చి వరుసకు అన్నయ్య అయిన సింహ అప్పారావుని మా అమ్మాయి తాలూకా 2 తులాల బంగారం నీ దగ్గర ఉంది ఇమ్మని అడిగాడు. దాని మీదట ఎప్పుడైతే దాని మీద చిన్న వాగ్విధానంలోనే కాల్చి చంపడం జరిగింది. దాని మీద కేసు దర్యాప్తు చేయడం, ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైనా నాటు తుపాకీలు మరియు లైసెన్స్ లేని తుపాకీలు ఎవరైనా కలిగి ఉన్న ప్రజలు 112కి డైల్ చేసి చెప్పడం కానీ, లేదంటే సంబంధిత లోకల్ పోలీస్ స్టేషన్కి సమాచారాన్ని అందించి ఇలాంటి నాటు తుపాకీలతో మర్డర్స్ అనేవి పునరావృతం కాకుండా చెయ్యాలని ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి. ఈ కేసులో బాగా పనిచేసి అనంతకాలంలోనే నోటోరియస్ క్రిమినల్ అయిన ఈ సింహ అప్పారావుని పట్టుకొని నాటు తుపాకీని సీజ్ చేయడం, ఆటోను సీజ్ చేసిన మా కొత్తవలస సిఏ గారు షణ్ముఖరావు గారు, అతని సిబ్బంది అందరినీ కూడా అభినందిస్తున్నాం. ఈ నెల 5వ తారీఖున మూసిరాం గ్రామానికి చెందిన చింతా శివలక్ష్మి అనే ఒక లేడీ రాత్రి 8 గంటల సమయంలో పోలీస్ స్టేషన్కి వచ్చి మా కొత్తవలస సిఏ గారికి, మన షణ్ముఖరావు గారికి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ తాలూకా సారాంశం ఏంటంటే, ఆవిడ తాలూకా సొంత నాన్నగారైన సింహ అప్పారావు సనాపేటి దేవుడు 70 సంవత్సరాలు అనే వ్యక్తిని వరుసకి చిన్నాన్నైన సింహ అప్పారావు 40 సంవత్సరాల వ్యక్తి నాటు తుపాకీతో చంపి కాల్చి చంపాడని ఆ రిపోర్ట్ అంశంలో. దాని మీదట వెంటనే మా కొత్తవలస సిఐ గారు షణ్ముఖరావు గారు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు స్టార్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా ఈరోజు అనగా 13వ తారీఖు ఉదయం 8 గంటలకి సీతంపేట గ్రామంలో అక్కడ జంక్షన్లో అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న ఈ కేసులో ముద్దాయి అయిన సింహ అప్పారావు సన్ ఆఫ్ దేవుడు 40 సంవత్సరాలు అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. నమ్మదగిన సమాచారం మీద అతను కన్ఫెషన్ మీద కోటపాడు మరివలస గ్రామం దగ్గర ఈ కేసులో ఉపయోగించిన నాటు తుపాకీని సీజ్ చేయడం జరిగింది.